ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే హెచ్ఆర్ రిక్రూట్మెంట్. అసలు రిక్రూట్మెంట్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక జాబ్, ఏదైనా ఒక పొజిషన్, ఒక టీచర్ కావచ్చు, ఒక జిమ్ ట్రైనర్ కావచ్చు, లేకపోతే ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉంది. దానికొక గైడ్ కావచ్చు. ఇట్లాంటి ఎనీ పొజిషన్‌కి ఎటువంటి స్కిల్ సెట్ ఉండాలి వాళ్ళకి అని కంపెనీ వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్‌తో ఆ క్యాండిడేట్‌ని మనం వెతికి పెడతామనమాట. ఎనీ పొజిషన్. ఈవెన్ ఇప్పుడు మనకి ఇప్పుడు మామూలుగా ఇంట్లోకి ఒక మెయిడ్ కావాలంటే కూడా మీరెలాగా ఆహ్, బాగా ఇది బాగా చేసేవాళ్ళు కావాలి, ఇలా ఉండేవాళ్ళు కావాలి అని ఎలా చూజ్ చేసుకుంటారో, సేమ్ వే ఇప్పుడు మనం చేసేది ఐటీ రిక్రూట్మెంట్. ఐటీ రిక్రూట్మెంట్‌లో ఎలా అంటే ఆహ్, ఒక కంపెనీ ఉంది. కన్సిడర్ ఒక టెక్ మహీంద్రా కంపెనీ ఉంది. లేకపోతే ఒక ఇన్సిడో కంపెనీ ఉంది. ఎంఎన్‌సీస్ ఉన్నాయి. వాళ్ళకేంటి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. డిఫరెంట్ డెసిగ్నేషన్స్ ఉంటాయి. డిఫరెంట్ టెక్నాలజీస్ అంటే ఏంటి? జావా, డాట్ నెట్, పీహెచ్‌పీ, జావా ఫుల్ స్టాక్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టెక్నాలజీస్. ఈ టెక్నాలజీస్ మీద వర్క్ చేసేవాళ్ళు ఎఫిషియంట్ క్యాండిడేట్స్ ఈచ్ కంపెనీకి కావాలి. అంటే ఎంఎన్‌సీ కంపెనీస్‌కి కావచ్చు, చిన్న కంపెనీస్‌కి కావచ్చు, పెద్ద కంపెనీస్‌కి కావచ్చు. ఆ టెక్నాలజీస్ మీద బాగా ఎఫిషియంట్‌గా ఉండే క్యాండిడేట్స్ కావాలి. దానికి మనం హెల్ప్ చేస్తాం. ఆ మ్యాన్ పవర్‌ని మనం సప్లై చేస్తాం. ఎలాగా అంటే త్రూ దిస్ రిక్రూట్మెంట్ లైఫ్ సైకిల్. ఈ రిక్రూట్మెంట్‌లో ఏంటి అంటే ఆహ్, ఫస్ట్ థింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా చేస్తారు అంటే, మీకిప్పుడు ఫస్ట్ చెప్పాను గదా! ఒక క్యాండిడేట్ కావాలని అడిగారు. సపోజ్ ఒక ఐటీ కంపెనీ. ఒక ఐటీ కంపెనీ తీసుకుంటే హ్మ్. విప్రో కంపెనీ తీసుకోండి. విప్రో కంపెనీకేంటి ఒక జావా డెవలపర్ లేకపోతే ఒక డాట్ నెట్ డెవలపర్ కావాలి. వాళ్ళేమడుగుతారు? డాట్ నెట్ డెవలపర్‌కి ఈ స్కిల్ సెట్ ఉండాలి అని ఆ మ్యాండేటరీ స్కిల్ సెట్ ఆ బేసిక్ స్కిల్ సెట్ ఏమేముండాలో ఆ 3, 4 లేకపోతే 5 టెక్నాలజీస్ ఉంటాయి. ఈ స్కిల్ సెట్ ఉండే పర్సన్ కావాలి. ఇంత ఎక్స్‌పీరియన్స్ ఆ క్యాండిడేట్‌కుండాలి. పర్టిక్యులర్ లొకేషన్ ఇచ్చేస్తారనమాట. వాళ్ళకి ఏ లొకేషన్ కావాలి. విప్రో, ఎంఎన్‌సీస్ అంటే డిఫరెంట్ లొకేషన్స్‌లో కంపెనీస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళేం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన లొకేషన్, ఎంత నోటీస్ పీరియడ్‌లో క్యాండిడేట్ జాయిన్ అంటే ఆ క్యాండిడేట్ నోటీస్ పీరియడ్ ఎంత ఉండాలి? ఈ మొత్తం మనకి డీటెయిల్స్ ఇస్తారు. వాళ్ళు ఆ టెక్నాలజీకి వాళ్ళు ఆఫర్ చేసే బడ్జెట్ ఎంత? ఆ బడ్జెట్ డీటెయిల్స్ ఇవన్నీ మనకిచ్చేస్తారనమాట. ఇచ్చిన తర్వాత మనమేం చేస్తామంటే, విత్ దోస్ డీటెయిల్స్ వీల్ సెర్చ్ ఫర్ దోస్ క్యాండిడేట్స్. ఇప్పుడు ఏ టెక్నాలజీ కావచ్చు, ఎనీథింగ్ ఏ జాబ్ కోసం అప్లై చేయాలన్నా కూడా వి విల్ అప్‌లోడ్ అవర్ ప్రొఫైల్స్ ఇన్ నౌకరీ. నౌకరీలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫైల్ అనేది నౌకరీలో ఉంటుంది. మీకు ఎటువంటి జాబ్‌కి ప్రొఫైల్స్ కావాలన్నా కూడా అవి నౌకరీలో ఉంటాయి. దాంట్లో మనకి ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. ఏంటి? ఏ టెక్నాలజీ? ఏ కీవర్డ్, ఏ స్కిల్ సెట్ ఉండాలి. ఏ లొకేషన్‌కి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కావాలి. తర్వాత ఎంత బడ్జెట్‌లో కావాలి క్యాండిడేట్. ఎంత నోటీస్ పీరియడ్ ఉండాలి. ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి క్యాండిడేట్‌కి ఆ టెక్నాలజీలో. ఈ సెర్చ్ ఫిల్టర్స్ అన్నీ నౌకరీలో ఉంటాయి. మనకేంటంటే రిక్రూట్‌మెంట్ చేసే వాళ్ళకి వి విల్ హావ్ యాక్సెస్ ఫర్ నౌకరీ మాన్‌స్టర్. ఈ పోర్టల్స్ మీకు జాబ్ పోర్టల్స్ ఐడియా ఉన్నాయా? నౌకరీ, మాన్‌స్టర్, షైన్ ఇలాంటి జాబ్ పోర్టల్స్ ఐడియా ఉన్నాయా? నాకెవరో ఒకరు ఆన్సర్ చేస్తే క్లియర్‌గా ఉంటుందండి. ఉన్నాయి. ఓకే. ఈ జాబ్ పోర్టల్స్ ఉంటాయి గదా! ఈ జాబ్ పోర్టల్స్‌లో వాళ్ళు ప్రొఫైల్స్ అప్‌లోడ్ చేసుంటారు. మనకి వాటికి యాక్సెస్ ఉంటుందనమాట. మనకిచ్చిన యాక్సెస్‌తో మనం ఆ ప్రొఫైల్స్ ఓపెన్ చేసి చూస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక జావా డెవలపర్ కావాలని అడిగారు. జావా డెవలపర్‌కి ఏం స్కిల్ సెట్ ఉండాలో ఆ స్కిల్ సెట్ కూడా మనకిచ్చేస్తారు. ఈ స్కిల్ సెట్ ఉండాలి జావా డెవలపర్‌కి. ఈ లొకేషన్‌కి ఓకే అయ్యుండాలి. ఇంత నోటీస్ పీరియడ్ మాత్రమే ఉండాలి. తర్వాత ఆహ్, ఇంత బడ్జెట్‌లో క్యాండిడేట్ రావాలి. అని మొత్తం డీటెయిల్స్ అన్నీ మనకిచ్చేస్తారనమాట. దాంతో మనం క్యాండిడేట్‌ని ఆ సెర్చ్ ఫిల్టర్స్ అన్నీ ఎంటర్ చేసి విన్న వెంటనే ఏమవుతుంది, మనకి కంటిన్యూయస్‌గా ప్రొఫైల్స్ వచ్చేస్తాయి. అంటే ఆ స్కిల్ సెట్ ఉండే ప్రొఫైల్స్ అన్నీ కూడా ఆహ్, ఏ ఎంతమందికైతే ఆ స్కిల్ సెట్ ఉంటుందో, ఆ ప్రొఫైల్స్ అన్నీ మనకి ఈవెన్ 30యా, 40యా, 50యా, 60యా ఆ లొకేషన్‌కి ఎన్ని ప్రొఫైల్స్ 100 ఎన్ని ప్రొఫైల్స్ ఉంటాయి అన్ని ప్రొఫైల్స్ మీకు
వచ్చేస్తాయన్నమాట. మీరేం చేస్తారు? ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ప్రొఫైల్‌ని స్క్రీన్ చేస్తారు. మీరు మిమ్మల్ని క్లయింట్ అడిగిన స్కిల్ సెట్ అందులో ఉందా? లేదా? ఇప్పుడు సపోజ్ జావా, స్ప్రింగ్ బూట్ అనే టెక్నాలజీస్ ఉండాలి అని చెప్పాడు. మీరేం చేస్తారు? ప్రొఫైల్ ఓపెన్ చేసి జావా, స్ప్రింగ్ బూట్ అనే టెక్నాలజీ ఉందా? లేదా? మీరెప్పుడైతే కీవర్డ్స్ మీకు చెప్పాను గదా! సెర్చ్ ఫిల్టర్స్ ఇవి ఉంటాయి నౌకరీలో అని. ఆ సెర్చ్ ఫిల్టర్స్ అన్నీ ఇచ్చి సెర్చ్ చేసినప్పుడు, మీరు ఏవైతే సెర్చ్ చేసినారో అవన్నీ యెల్లోలో హైలైట్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ ప్రొఫైల్‌లో. మీరు మళ్ళీ వెతకాల్సిన అవసరం గూడా లేదు. ఆ జావా, స్ప్రింగ్ బూట్ అనేది ఉన్న ప్రొఫైల్స్ అన్నిటికి కూడా జావా స్ప్రింగ్ బూట్ యెల్లో కలర్‌లో హైలైట్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మీరు ఆ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఓకే. ఇతనికి జావా స్ప్రింగ్ బూట్ ఉంది. కాకపోతే ఇప్పుడు మనం వెతకాల్సిందేంటి? జావా స్ప్రింగ్ బూట్ ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి? ఇక్కడ మనకు 5-10 ఇయర్స్ ఇచ్చారనుకోండి. 5-10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? తర్వాత ఎంత నోటీస్ పీరియడ్ ఉంది ఈ క్యాండిడేట్‌కి? ఈ లొకేషన్‌కి బెంగుళూరు లొకేషన్ ఇచ్చారనుకోండి. బెంగుళూరు లొకేషన్‌కి ఈ క్యాండిడేట్ ఇంట్రెస్టెడా? కాదా? ఇతనికి ప్రాజెక్ట్స్ అంతా క్లియర్‌గా ఉన్నాయా? అంటే ఇతను మంచి ప్రాజెక్ట్స్ చేశాడా? ఇతను టెక్నికల్‌గా బావుందా? లేదా? ఈ ప్రొఫైల్ అని మనం ఫస్ట్ స్క్రీన్ చేస్తాం. ప్రొఫైల్‌ని స్క్రీన్ చేస్తాం. స్క్రీన్ చేసిన తర్వాత వాటెవర్ క్లయింట్ నీడ్ అవన్నీ కూడా ఆ ప్రొఫైల్‌లో ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే, ఆ ప్రొఫైల్‌ని ఆహ్, స్క్రీన్ చేసిన తర్వాత ఆ క్యాండిడేట్‌కి కాల్ చేస్తారు. క్యాండిడేట్‌కి కాల్ చేసి యూ విల్ క్రాస్ చెక్ ద డీటెయిల్స్. ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు. ఆ క్యాండిడేట్‌కి ఆ స్కిల్ సెట్ ఎంత ఉంది? ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది ఈచ్ స్కిల్ మీద? తర్వాత ఎంత నోటీస్ పీరియడ్ ఉంది? ఇప్పుడు ఇవన్నీ రెజ్యూమేలో ఉంటాయి కదా! మళ్ళీ ఎందుకు కాల్ చేసి క్రాస్ చెక్ చేసుకోవాలి? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నౌకరీలో మళ్ళీ అప్‌డేట్ చేస్తూ ఉండరు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్. దే ఆర్ బిజీ విత్ దేర్ వర్క్స్. లైక్ కొంతమంది కంపెనీ చేంజ్ అయిపోయుంటారు. కొత్త కంపెనీ పనితో బిజీగా ఉంటారు. ఈవెన్ అది అప్‌డేట్ చేసుండకపోయుండొచ్చు. లేకపోతే నోటీస్ పీరియడ్ రిజైన్ చేసి మళ్ళీ రివోక్ చేసుకొని ఉండిండొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మళ్ళీ అప్‌డేట్ చెయ్యరు నౌకరీలో. అప్పుడు ఏం చేస్తాం మనము, క్యాండిడేట్‌కి కాల్ చేసి, ఆ ప్రొఫైల్‌లో ఉన్నదంతా కరెక్ట్‌గా ఉందా? లేదా? అని క్యాండిడేట్‌తో క్రాస్ చెక్ చేసుకుంటాం. ఇప్పటికి కూడా అతను జాబ్ సెర్చ్ చేస్తున్నాడా? అతను బెంగుళూరు లొకేషన్‌కి కొంతమందేంటి బెంగుళూరు లొకేషన్ ఇంట్రెస్టెడ్ అని పెడతారు. కానీ మేబీ వాళ్ళకి యూఎస్ ఛాన్స్ కానీ వేరే ఏదన్నా వచ్చుంటుంది. కాబట్టి దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ బెంగుళూరు లొకేషన్. ఇంట్రెస్ట్ అని పెట్టినా గూడా అది అప్‌డేట్ చేసి ఉండకపోవచ్చు. లేకపోతే ప్రెజెంట్ రీసెంట్‌గా ఏదైనా వాళ్ళు అకేషనల్‌గా ఏదైనా ఏదో ఒకటి ఫ్యామిలీ రీజన్స్ వల్ల హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలనుకుంటారు. అప్పుడు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ లేకపోయుండొచ్చు బెంగుళూరు లొకేషన్‌కి రావడానికి. ఇవన్నీ కూడా మనం క్రాస్ చెక్ చేయాలి. క్రాస్ చెక్ చేసిన తర్వాత క్యాండిడేట్‌కి ప్రొఫైల్‌లో మెన్షన్ చేసిన విధంగా జావా, స్ప్రింగ్ బూట్ ఎక్స్‌పీరియన్స్ మనం ఎక్స్‌పెక్టెడ్ ఎంత ఉండాలనుకుంటున్నామో అంత ఉందా? లేదా? నోటీస్ పీరియడ్ ఓకేనా? లొకేషన్ ఓకేనా? స్కిల్ సెట్ అంతా ఓకేనా? తర్వాత మనమిచ్చే బడ్జెట్‌కి అతను ఓకేనా? ఇవన్నీ కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని కొంతమందికి బడ్జెట్ మనం ఇస్తాం గదా! ఫిల్టర్స్‌లో బడ్జెట్ ఉండే వాళ్ళే అంత లోపల బడ్జెట్ ఉండే వాళ్ళే వస్తారు కదా! అని డౌట్ మీకు రావచ్చు. కొంతమందికేంటంటే రీసెంట్‌గా హైక్ వచ్చిండొచ్చు. ఆ కేసెస్‌లో కూడా అప్‌డేట్ చెయ్యరు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే ఈ అప్‌డేట్ చేసుండని ప్రొఫైల్స్ కొన్నుంటాయి గదా! కాబట్టి మిస్ మ్యాచ్ అవ్వగూడదు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు మాట్లాడకుండా డైరెక్ట్‌గా ప్రొఫైల్ ఫార్వర్డ్ చేయగూడదు. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్‌కి ఆ తర్వాతనే మీరు ప్రొఫైల్‌ని టీమ్ లీడ్‌కి ఫార్వర్డ్ చేయాలి. టీమ్ లీడ్‌కి ఫార్వర్డ్ చేసిన తర్వాత మనకి ఒక్కొక్కసారి ఇక్కడ రిక్రూట్‌మెంటే 2 టైప్స్ ఒకటి ఇంటర్నల్ చేస్తాం. ఒకటి క్లయింట్స్‌కి చేస్తాం. ఇప్పుడు కొన్ని కంపెనీస్‌లో ఇప్పుడు క్యాప్‌జెమినీ ఉందనుకోండి. మీరు డైరెక్ట్‌గా క్యాప్‌జెమినీకే రిక్రూటర్‌గా అపాయింట్ అయ్యారనుకోండి. ఇంటర్నల్ రిక్రూట్‌మెంట్ చేస్తారు. లేదు వేరే అదర్ కంపెనీస్‌లో చిన్న కంపెనీస్‌లోనో రిక్రూట్‌మెంట్ ఏజెన్సీస్‌లోనో, కన్సల్టెన్సీస్‌లోనో ఉన్నారనుకోండి. అప్పుడు వాళ్ళకి ఈ క్యాప్‌జెమినీ, విప్రో, టెక్ మహీంద్రా వీళ్ళందరూ క్లయింట్స్ అవుతారు. వాళ్ళ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ వాళ్ళకెళ్తాయి. అంటే రిక్రూట్‌మెంటు ఇంటర్నల్‌గా చేస్తారు. ఎందుకంటే ఎంఎన్‌సీస్‌కి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కావాలి.
ఒక 10 క్యాండిడేట్స్, 22 క్యాండిడేట్స్ కాదు. వాళ్ళకి చాలా మంది క్యాండిడేట్స్ కావాలి. అటువంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు ఇంటర్నల్‌గా రిక్రూట్‌మెంట్ చేసుకుంటూ కూడా అదర్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీస్‌కి, అదర్ కన్సల్టెన్సీస్ కూడా ఆ రిక్వైర్మెంట్స్ పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళేం చేయాలి? వాళ్ళు కూడా వాళ్ళకి మ్యాన్ పవర్‌ని సప్లై చేయాలి. అంటే ఎఫిషియంట్ క్యాండిడేట్స్‌ని మనం నౌకరీ ద్వారా వెతికి వాళ్ళకి సప్లై చేయాలి. ఎలాగా? మనం ఒకవేళ మీరు ఎక్స్‌పీరియన్స్ 3-4 ఇయర్స్ పెట్టుకున్నారనుకోండి. 3-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి మీరు టీమ్ లీడ్‌కి రిపోర్ట్ చేస్తారు. ఒకవేళ మోర్ దాన్ దట్ 4 ఇయర్స్ అలా ఉండేవాళ్ళు మోస్ట్‌లీ టీమ్ లీడ్ పొజిషన్‌లో ఉంటారు. అంటే ఆహ్, మీరు సెర్చ్ చేసిన ప్రొఫైల్స్ టీమ్ లీడ్‌కి షేర్ చేసిన తర్వాత టీమ్ లీడ్ క్లయింట్‌తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుందన్నమాట. మీరు పంపించిన ప్రొఫైల్స్ డైరెక్ట్‌గా క్లయింట్‌కి ఫార్వర్డ్ చేసి, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని, ఏ ప్రొఫైల్స్ బావున్నాయి, ఏ ప్రొఫైల్స్ బాగలేవు, ఆ డిస్క్రిప్షన్ అంతా మీకు టీమ్ లీడ్ ఇస్తాడు. ఇప్పుడు ఫస్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ గురించి చూద్దాం. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో ఏంటి అంటే, మీరు ఒక రైట్ క్యాండిడేట్‌ని వెతకాలి అంటే, దేర్ ఆర్ సమ్ స్టెప్స్. సోర్సింగ్, స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ షెడ్యూలింగ్, సెలక్షన్ ఇక్కడ సెలెక్టిన్ అని పడింది. సెలక్షన్, ఆన్‌బోర్డింగ్, ఫాలో అప్. ఇక్కడ ఏంటి అంటే, రిక్రూట్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో ఫస్ట్ మీరేం చేస్తారు? మీరు రిక్రూట్‌మెంట్ చెయ్యాలంటే, యూ షుడ్ హావ్ యాక్సెస్ టు నౌకరీ. ఏదో ఒక జాబ్ పోర్టల్‌కి మీకు యాక్సెస్ ఉండాలి. మీరు అది బేస్ చేసుకొని ప్రొఫైల్స్ తీయగలుగుతారు. ఆ నౌకరీకి కానీ, మాన్‌స్టర్‌కి గానీ, ఆహ్, అదేంటి షైన్ కానీ, ఏ జాబ్ పోర్టల్‌కి గానీ కొన్ని సెర్చ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఆ సెర్చ్ ఫిల్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏ టెక్నాలజీ, ఏ స్కిల్ సెట్ ఉండాలి. ఇదొక సెర్చ్ ఫిల్టర్ ఉంటుంది. దెన్ ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. మీరు ఎంత ఎక్స్‌పీరియన్స్ నుంచి ఎంత ఎక్స్‌పీరియన్స్ వరకు చూస్తున్నారు. తర్వాత ఏ లొకేషన్‌కి కావాలి. ఆ తర్వాత ఎంత నోటీస్ పీరియడ్ ఉండాలి? ఎంత బడ్జెట్‌లో కావాలి? ఈ సెర్చ్ ఫిల్టర్స్ అన్నీ నౌకరీలో ఉంటాయి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు సెర్చ్ క్యాండిడేట్స్. సెర్చ్ క్యాండిడేట్స్ అనేది ఉంటుంది. సెర్చ్ క్యాండిడేట్స్ అని కొట్టిన వెంటనే ఎవరికైతే ఆ స్కిల్ సెట్ ఉండి, ఎవరైతే అంత బడ్జెట్‌లో వచ్చేవాళ్ళు, ఎవరైతే ఆ లొకేషన్‌కి ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ ప్రొఫైల్స్ అన్నీ వచ్చేస్తాయి. వచ్చిన ప్రొఫైల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫైల్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్‌ని స్క్రీన్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తున్నారు? సెర్చ్ చేస్తున్నారు. సెర్చింగ్ ఈస్ నథింగ్ బట్ సోర్సింగ్. దేనితో చేస్తున్నారు? ఈ సోర్సింగ్ ఆర్ సెర్చింగ్ దేనితో చేస్తున్నారు? యూజింగ్ జాబ్ పోర్టల్స్ లైక్ నౌకరీ, మాన్‌స్టర్ అండ్ షైన్. తర్వాత ఏం చేస్తున్నారు? సెర్చ్ చేసిన తర్వాత ఓకే. వచ్చిన ప్రొఫైల్స్ అన్ని యూ హావ్ టు స్క్రీన్. అంటే ఈ ప్రొఫైల్ ఆహ్, చూసిన ఫస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడాలి. అతను ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఈ లొకేషన్‌కి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడా? ఇతని బడ్జెట్ ఎంతుంది? ఇతనికి నోటీస్ పీరియడ్ ఎంతుంది? ఇతనికి ఆ స్కిల్ సెట్ ఉందా? లేదా? క్లియర్‌గా చూసిన తర్వాత ఆ ప్రొఫైల్‌ని ఏం చేస్తారు? ఆ క్యాండిడేట్‌కి కాల్ చేసి మీరు చెప్తాడు. ఒకవేళ అతనికి అన్నీ ఉన్నాయనుకోండి, "యెస్ మ్యామ్ వి ఆర్ ఇంట్రెస్టెడ్." అంటే కొంతమంది ఇంట్రెస్టెడ్ ఉంటారు. కొంతమంది రీసెంట్‌గా జాబ్ చేంజ్ అయ్యుంటారు. అప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిచ్చరు కదా! కాబట్టి కాల్ చేసినప్పుడు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ "యెస్ మ్యామ్ వి ఆర్ ఇంట్రెస్టెడ్" అని చెప్పిన వెంటనే ఆ ప్రొఫైల్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకొని, మీరు ఒక ఎక్సెల్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే అతని టోటల్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎంతుంది? ఈ ఈ పర్టిక్యులర్ టెక్నాలజీలో ఎంత రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఈ పర్టిక్యులర్ టెక్నాలజీలో ఎంతుంది? తర్వాత అతని నోటీస్ పీరియడ్ ఎంత? అతని ఈ లొకేషన్‌కి ఇంట్రెస్టెడా? అతని కరెంట్ బడ్జెట్ ఎంత? అతని ఎక్స్‌పెక్టెడ్ బడ్జెట్ ఎంత? అని ఒక ఎక్సెల్ ఫార్మ్ చేసుకోవాలి. ఆ ఎక్సెల్‌ని అతని ప్రొఫైల్ అంటే మనకి డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసి విత్ థాట్ ప్రొఫైల్ ఆ ఎక్సెల్ మనము టీమ్ లీడ్‌కి పంపిస్తామనమాట. పంపించిన తర్వాత స్క్రీనింగ్. మీరు ఫస్ట్ సోర్సింగ్ చేశారు జాబ్ పోర్టల్స్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్క్రీనింగ్. స్క్రీనింగ్ ఎలా చేశారు? ఫస్ట్ ప్రొఫైల్ చేశారు. దెన్ క్యాండిడేట్‌కి కాల్ చేసి క్యాండిడేట్‌ని కూడా స్క్రీన్ చేశారు. వాట్ ప్రాజెక్ట్స్ యూ హావ్ డన్ అండ్ వాట్ ఈస్ యువర్ కరెంట్ సీటీసీ మొత్తం అంతా క్యాండిడేట్‌ని అడిగి కనుక్కున్న తర్వాత క్యాండిడేట్ ఇంట్రెస్టెడ్ అయితే క్యాండిడేట్ ప్రొఫైల్‌ని దెన్ యూ ఆర్ సెండింగ్ ఇట్ టు టీమ్ లీడ్. టీమ్ లీడ్‌కి పంపించిన తర్వాత ఏంటి? టీమ్ లీడ్ మళ్ళీ స్క్రీన్ చేస్తాడు. ఎలా అంటే ఇప్పుడు ఒక 20 మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వైర్మెంట్ చెప్తాను చూడండి. ఒక జావా డెవలపర్ రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ జావా డెవలపర్ రిక్వైర్మెంట్‌కి వాడిచ్చిన స్కిల్ సెట్ ఏంటి? జావా, స్ప్రింగ్ బూట్.
ఎక్స్‌పీరియన్స్ ఎంత అడుగుతున్నాడు? 5-10 ఇయర్స్ అడుగుతున్నాడు. లొకేషన్ బెంగుళూరు. అతను ఆఫర్ చేసే బడ్జెట్ 25-30 లాక్స్. 20-30 లాక్స్ అతను ఆఫర్ చేస్తున్న బడ్జెట్. హ్మ్. ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్‌కి మనం ఎలా వెతకాలి అంటే, ఈ సెర్చ్ ఫిల్టర్స్ అన్నీ నౌకరీలో ఉంటాయి. మనం అవన్నీ ఇచ్చేసిన తర్వాత కంటిన్యూయస్‌గా క్యాండిడేట్ ప్రొఫైల్స్ వస్తాయి. ఆ ప్రొఫైల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక మీకు ఈ స్కిల్ సెట్‌తో 30 లాక్స్‌తో, 20 లాక్స్‌తో ఒక 10 ప్రొఫైల్స్ వచ్చాయి. వచ్చిన 10 ప్రొఫైల్స్ క్యాండిడేట్స్ అందరూ ఇంట్రెస్టెడే. అప్పుడు మీరేం చేస్తారు? టీమ్ లీడ్‌కి 10 ప్రొఫైల్స్ పంపిస్తారు. పంపించినప్పుడు దాన్ మనం ఆల్రెడీ స్క్రీన్ చేసాక మళ్ళీ వాళ్ళు చేసేదేముంది అన్న డౌట్ వస్తుంది కదా! ఏం చేస్తారు అంటే, ఇప్పుడు మీకు 20 లాక్స్‌కి ఒక 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 పర్సన్ 20 లాక్స్ ఎక్స్‌పెక్టెడ్ సీటీసీ అడిగాడు. ఒక క్యాండిడేట్ 25 లాక్స్ ఎక్స్‌పెక్టెడ్ సీటీసీ అడిగాడు. ఒకతను 30 అడిగాడు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ స్కిల్ సెట్ ఈస్ సేమ్ అండ్ దే ఆర్ టెక్నికల్లీ గుడ్. వాళ్ళందరూ కూడా టెక్నికల్‌గా బావున్నారు. అందరికీ అన్ని స్కిల్ సెట్ ఉంది. మనకు ఆ క్లయింట్‌కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి సూటబుల్‌గా ఉన్నారు. అప్పుడు వాళ్ళేం చేస్తారు? 30 లాక్స్ ఆఫర్ చేసే బదులు 20 లాక్స్ ఇచ్చే క్యాండిడేట్‌నే చేసుకుంటారు. ఎవరు కూడా బడ్జెట్ ఎక్కువ ఇవ్వడానికి ఇప్పుడు 20 లాక్స్‌లోనే ఎఫిషియెంట్ క్యాండిడేట్ వచ్చేటప్పుడు, 30 లాక్స్‌లో ఎఫిషియెంట్ వచ్చేటప్పుడు వాళ్ళు 20 లాక్స్ క్యాండిడేట్‌ని చేసుకుంటారు. ఇప్పుడు మనం పంపించిన 10 క్యాండిడేట్స్‌లో తర్వాత ఇంకొకటేంటి మీకు చెప్తాను. ప్రాజెక్ట్స్ కూడా ఎలా స్క్రీన్ చేయాలి చెప్తాను. కొంతమంది ఏంటి అంటే ఆహ్, బ్యాంకింగ్ డొమైన్‌లో ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు కావాలి. అంటే వాళ్ళు ప్రెజెంట్ క్యాప్‌జెమినీ కంపెనీకి బ్యాంకింగ్ డొమైన్ ప్రాజెక్ట్‌కి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆ బ్యాంకింగ్ డొమైన్ ప్రాజెక్ట్ ప్రీవియస్‌గా ఇప్పుడు మనం పంపించిన 10 క్యాండిడేట్స్‌లో ఒక ముగ్గురు ఎక్కువ చేసున్నారు ప్రాజెక్ట్స్. బ్యాంకింగ్ డొమైన్ మీద. అప్పుడు వాళ్ళేం చేస్తారు, ఓకే. ఇతనికి ఆల్రెడీ ఈ డొమైన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి, మన ప్రాజెక్ట్‌కి హెల్ప్ అవుతుందని అలా చేసుకుంటారు. కాబట్టి మనం పంపించిన 10 ప్రొఫైల్స్ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి వాటిలో మళ్ళీ సెలక్షన్ అంటే వాటిలో మళ్ళీ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ ఈస్ నథింగ్ బట్ సెలక్షన్. అంటే ఇంకా బెస్ట్ తీస్తారనమాట. మనం పంపించిన వాటిల్లో కన్నా కూడా ఇంకా బెస్ట్ ప్రొఫైల్స్ వాళ్ళు వాటిల్లో తీసుకుంటారు. దెన్ ఇంటర్వ్యూ షెడ్యూలింగ్. వాళ్ళు మనం పంపించిన 10లో ఒక 4 షార్ట్ లిస్ట్ అయ్యాయి. మీరు పంపించిన 4 ప్రొఫైల్స్‌లో షార్ట్ లిస్ట్ అయ్యాయి. దీస్ క్యాండిడేట్స్ ఆర్ గుడ్ అని మీకు పంపిస్తారు. వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయమని చెప్పి మీకొక స్లాట్ ఇచ్చేస్తారు. ఆహ్, ఒక డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 25 వరకు స్లాట్స్ ఉన్నాయి. ఈ టైమింగ్స్ ఉన్నాయి. ఈ టైమింగ్స్‌లో క్యాండిడేట్స్ అవైలబుల్ ఉంటారేమో కనుక్కోండి అని. అప్పుడు మీరు ఆ క్యాండిడేట్‌ని పర్ఫెక్ట్‌గా కనుక్కొని, వాళ్ళకి ఏ టైమింగ్ ఓకేనో, ఆ క్యాండిడేట్‌కి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి, ఇంటర్వ్యూ ప్యానెల్ అంటే ఈ క్లయింట్‌తో అంటే టీమ్ లీడ్‌తో కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇంటర్వ్యూ ప్యానెల్ ఆ టైమింగ్‌లో ఉందా అండ్ ఇంటర్వ్యూ ప్యానెల్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్వ్యూయర్ ఆ టైంకి కరెక్ట్‌గా అవైలబుల్ ఉంటారా లేదా కనుక్కొని, మీరు వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు. ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ సెలక్షన్. ఈ ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ ఏంటి అంటే మనకు ఆల్రెడీ క్లయింట్ స్లాట్స్ పంపించేస్తాడు. ఆ స్లాట్స్‌లో ఇంటర్వ్యూయర్ అవైలబిలిటీ ఉన్నాడన్న అర్థం అన్నమాట. ఆ స్లాట్స్‌కి క్యాండిడేట్ అవైలబిలిటీ కూడా చెక్ చేసుకొని మనం క్లయింట్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇక్కడ ఏంటి అంటే క్లయింట్‌కి, టీమ్ లీడ్‌కి, క్యాండిడేట్‌కి మధ్యలో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీరే. ఇప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ అయిపోయిన తర్వాత సెలక్షన్. ఇఫ్ క్యాండిడేట్ ఈస్ సెలెక్టెడ్. క్యాండిడేట్ సెలెక్ట్ అయిపోయాడనుకోండి, ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిపోయింది. క్యాండిడేట్ సెలక్షన్ అయిపోయింది. ఒకవేళ రిజెక్ట్ అయ్యాడనుకోండి, మనకు ఆ క్యాండిడేట్‌తో అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ క్యాండిడేట్ సెలెక్ట్ అయితే. తర్వాత ఫర్దర్‌గా క్లయింట్‌కి ఏమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా, ఇంకా ఏమైనా ఫర్దర్ క్లయింట్ డిస్కషన్స్ ఇవ్వాలన్నా కూడా, ఆ ఇన్ఫర్మేషన్‌ని మనం క్యాండిడేట్‌కి పాస్ చేస్తాం. ఇక్కడేంటి అంటే సెలక్షన్ తర్వాత టిల్ జాయినింగ్. ఆన్‌బోర్డింగ్ ఈస్ నథింగ్ బట్ జాయినింగ్. జాయినింగ్ వరకు క్యాండిడేట్‌తో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనమే కాబట్టి, వాళ్ళు పాస్ చేసే ఇన్ఫర్మేషన్ క్యాండిడేట్‌కి పంపిస్తాం. థట్ ఈస్ నథింగ్ బట్ ఫాలో అప్. ఫాలో అప్ లాస్ట్ స్టెప్ అయినా ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ సోర్సింగ్ నుంచి మీరు చేసేది ఫాలో అప్పే. అంటే క్యాండిడేట్ ఇంట్రెస్ట్ ఈ ఫాలో అప్ ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు క్యాండిడేట్ సెలెక్ట్ అయిపోయాడు. సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనము ఆహ్, మనం ఎక్కడి నుంచి కాల్ చేసాము, మనకి ఏ కంపెనీకి రిక్రూట్‌మెంట్ చేసాము, క్యాప్‌జెమినీకి చేసాము. సేమ్ వే వాళ్ళకి జావా డెవలపర్ కాల్స్ వేరే కూడా వచ్చుంటాయి గదా! విప్రోకో,
లేకపోతే ఇంకా వేరే కంపెనీకో కాల్స్ కూడా వచ్చుంటాయి. మనం 30 ఆఫర్ చేస్తే వాళ్ళు 35 ఆఫర్ చేసుంటారు. అప్పుడు క్యాండిడేట్ ఏది చూస్ చేసుకుంటాడు? 30,00,000 కన్నా ఎక్కువ వచ్చేదే చూస్ చేసుకుంటాడు. అప్పుడు ఆ పొజిషన్‌కెళ్ళిపోతాడు. అంటే ఆ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవుతాడు. ఇఫ్ ఇన్ కేస్ అతను అందులో కూడా సెలెక్ట్ అయ్యాడంటే 30 కన్నా 35 ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాడు. ఇప్పుడు మనం ఫాలో అప్ చేయడం వల్ల క్యాండిడేట్‌ని ఏంటి అంటే, అతనికి ఇంకొక ఆఫర్ ఏమన్నా హోల్డ్ చేసుకొని ఉన్నాడా? అంటే మన ఇంటర్వ్యూ ప్రాసెస్ ఫాస్ట్‌గా చేస్తాం. ఇప్పుడు క్యాండిడేట్ విప్రోకి ఇంటర్వ్యూ ఉంది. క్యాప్‌జెమినీకి ఇంటర్వ్యూ మనది మనం ప్రాసెస్ అనేది ముందు కానిచ్చేస్తామనమాట విప్రో వాళ్ళకన్నా. అప్పుడు ఏం చేస్తారు? ఓకే. నాకు ఆఫర్ రిలీజ్ అయిపోయింది కాబట్టి క్యాండిడేట్ మళ్ళీ ఇంకొకటి ఎందుకు అని చెప్పి ముందుకు రావచ్చు. లేదు అంటే క్యాండిడేట్ ఇంట్రెస్ట్ లెవెల్ మనం ఐడెంటిఫై చేసి అంటే ఫాలో అప్ చేయడం వల్ల క్యాండిడేట్ మేబీ ఇతనేమన్నా వేరే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాడా? మన ఇంటర్వ్యూకి పెద్దగా ఇంట్రెస్టెడ్‌గా లేడా? ఈ ఫాలో అప్ మనం రైట్ టైమ్‌కి కరెక్ట్‌గా ఫస్ట్ నుంచి చేస్తూ వస్తే అతని ఇంట్రెస్ట్ లెవెల్, అతనేమన్నా అదర్ ఆఫర్స్ హోల్డ్ చేసుకొని ఉన్నాడంటే అప్పుడు మనకేంటి వేరే ఆఫర్ హోల్డ్ చేసుకొని ఉన్నాడు అంటే అతను ఆ ఆఫర్‌కి వెళ్ళిపోయాడనుకోండి, ఫ్రమ్ ద స్టార్టింగ్ మీరు సోర్సింగ్ నుంచి ఎండింగ్ వరకు చేసిన ప్రాసెస్ అంతా వేస్ట్. కాబట్టి ఫాలో అప్ చేసేటప్పుడు మీకు మిడిల్‌లో కూడా అర్థమవుతుంది. అతను వేరే ఆఫర్‌కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా? లేకపోతే మనకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా అనని. అప్పుడేమవుతుంది క్యాండిడేట్‌ని హోల్డ్ చేసుకోగలుగుతాం. కాబట్టే ఫాలో అప్ అనేది క్లియర్‌గా చేస్తే సో థట్ వి కెన్ హోల్డ్ ద క్యాండిడేట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇదనమాట. తర్వాత మీకు సెలక్షన్ తర్వాత ఆన్ బోర్డింగ్ అంటే నథింగ్ బట్ జాయినింగ్. జాయినింగ్ వరకు ఎండింగ్ వరకు కూడా ఫాలో అప్ అనేది లాస్ట్‌లో ఇచ్చాను. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ యూ విల్ బి డూయింగ్ ఫాలో అప్ విత్ క్యాండిడేట్ ఎట్ ది సేమ్ టైమ్ క్లయింట్. తర్వాత రిక్రూటింగ్ డిఫరెంట్ డెసిగ్నేషన్ విత్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ ఏంటి డిఫరెంట్ డెసిగ్నేషన్స్ అంటే వాళ్ళకి డిఫరెంట్ డెసిగ్నేషన్స్, డిఫరెంట్ టెక్నాలజీస్‌కి క్యాండిడేట్స్ కావాలి. దానికి మనం జాబ్ పోర్టల్స్ యూజ్ చేసి డిఫరెంట్ క్యాండిడేట్స్‌ని మనం కావాల్సినంత మ్యాన్ పవర్‌ని వాళ్ళకి ఎఫిషియెంట్ క్యాండిడేట్స్‌ని మనం ఎంఎన్‌సి కంపెనీస్‌కి సప్లై చేస్తామనమాట. అంటే వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్‌ని వెతికి పెడతాం. తర్వాత ఇక్కడ చూడండి. మామూలుగా మీకిప్పుడు చెప్పాను. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఎలా చేయాలి. ఆ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లోనే డిఫరెంట్ అంటే హ్మ్. ఒక 3 పొజిషన్స్‌కి చేస్తాం. 3 కైండ్ ఆఫ్ పొజిషన్స్‌కి చేస్తాం మనం రిక్రూట్‌మెంట్ ఎలాగా అంటే వన్ ఈస్ పర్మనెంట్ అండ్ వన్ ఈస్ కాంట్రాక్ట్ అండ్ అదర్ వన్ ఈస్ కాంట్రాక్ట్ టు హైర్. పర్మనెంట్‌కి ఎలా అంటే ఇప్పుడు పర్మనెంట్ పొజిషన్‌కి ఇప్పుడు ఒక టెక్ మహీంద్రా కంపెనీకి పర్మనెంట్ పొజిషన్‌కి ఒక సపోజ్ జావా లేదా డాట్ నెట్ ఇది మీకు క్లియర్‌గా అర్థం అవ్వడానికి ఎవ్రీ టైమ్ ఐయామ్ సేయింగ్ అబౌట్ జావా డెవలపర్. జావా డెవలపర్ కావాలి టెక్ మహీంద్రాకి పర్మనెంట్ పొజిషన్‌కి అని అడుగుతారనమాట. అంటే మనకు ఆ పర్మనెంట్ పొజిషనా, కాంట్రాక్ట్ టు హైర్ అనేది కూడా మెన్షన్ చేస్తారు. పర్మనెంట్ అంటే ఏంటి? ఫుల్ టైమ్ ఎంప్లాయ్‌మెంట్. అతన్ని ఇంకా తీసేయరు. ఆ క్యాండిడేట్‌కి వేరే ఆపర్చునిటీ వచ్చి వెళ్ళిపోయేంత వరకు హి క్యాన్ వర్క్ ఇన్ టెక్ మహీంద్రా. అదే కాంట్రాక్ట్ పొజిషన్ అంటే ఏంటి అంటే, దే విల్ గివ్ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్. ఇప్పుడు 3 మంత్స్ ఎవరు ఇవ్వట్లేదు. 6 మంత్స్ టు 1 ఇయర్. దే విల్ గివ్ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ 6 మంత్స్ టు 1 ఇయర్. 6 మంత్స్ టు 1 ఇయర్ ఇచ్చిన తర్వాత ఏంటి, ఆ టైమ్ పీరియడ్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్‌ని జాబ్‌లోంచి తీసేస్తారు. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత. అదే కాంట్రాక్ట్ టు హైర్‌కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆహ్, అతను 6 మంత్సో, 1 ఇయరో ఇచ్చిన కాంట్రాక్ట్ పీరియడ్ వర్క్ చేస్తాడు. ఇఫ్ ద క్యాండిడేట్ పెర్ఫార్మన్స్ ఈస్ గుడ్. అతను బాగా వర్క్ చేస్తున్నాడు. అతను టెక్నికల్‌గా బావున్నాడు. అటువంటి టైంలో ఏంటంటే దే విల్ టేక్ హిమ్ యాస్ పర్మనెంట్ ఎంప్లాయీ. The company will take him as permanent employee. The company will hire him as permanent employee. ఇది 3 టైప్స్ ఆఫ్ పొజిషన్స్ అన్నమాట. మనం రిక్రూట్‌మెంట్ చేసేది కూడా పర్మనెంట్ పొజిషన్స్‌కి చేస్తాం. కాంట్రాక్ట్ పొజిషన్స్‌కి చేస్తాం. కాంట్రాక్ట్ టు హైర్ పొజిషన్స్‌కి చేస్తాం. సో, ఇక్కడేంటంటే మీకు ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మన ద్వారా క్యాండిడేట్ సెలక్షన్ జరిగిందనుకోండి. సెలక్షన్ జరిగింది. ఒక 1 మంత్‌లో 2 క్యాండిడేట్స్ లేకపోతే 3 క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యాడు. లేకపోతే 4 క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు.
సెలెక్ట్ అయిన కేసెస్‌లో ఏమవుతుంది అంటే మనకి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. అదర్ దాన్ సాలరీ. సాలరీ కాకుండా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపెనీ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. కొన్ని కాంట్రాక్ట్ టు హైర్ మనం ఫిల్ చేసామనుకోండి 7,500 అలా ఇస్తారు. తర్వాత పర్మనెంట్ పొజిషన్స్ అనుకోండి 3,000, 3,500 ఇలాగ బేస్డ్ ఆన్ కంపెనీ చేంజ్ అవుతాయన్నమాట. అంటే మనకిచ్చే ఇన్సెంటివ్స్ బేస్డ్ ఆన్ కంపెనీ చేంజ్ అవుతాయి. అవి సాలరీతో పాటు యాడ్ అవుతాయి. ఇది రిక్రూట్‌మెంట్ ప్రాసెస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? You are going good. You can proceed. Thank you. సారీ. అమ్మా చెప్పండి. మంచిగా చెప్తున్నారు. కంటిన్యూ చేయండి. డౌట్స్ ఏం లేవు. ఓకే. ఇప్పుడు మీకు ఇవంతా అర్థమైంది కదా! సోర్సింగ్ ఎలా చేస్తారు? స్క్రీనింగ్ ఎలా చేస్తారు? ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ ఎలా చేస్తారు? సెలక్షన్ ఎలాగా? దెన్ ఆన్ బోర్డింగ్ ఈస్ నథింగ్ బట్ జాయినింగ్. దెన్ ఫాలో అప్. దెన్ రిక్రూటింగ్. డిఫరెంట్ డెసిగ్నేషన్స్ విత్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ జాబ్ పోర్టల్స్ ఏమి యూజ్ చేస్తారు? ఇంకొకటి ఏంటి అంటే, ఈ జాబ్ పోర్టల్స్‌లో మనకి ఫస్ట్ థింగ్ ఈ సెర్చ్ ఫిల్టర్స్ ఉంటాయి. మీరు వాటితో సెర్చ్ చేస్తారు. ఇంకా కూడా ఏంటి అంటే కొన్ని కొన్ని ఈ సెర్చింగ్‌ని ఇంకా ఈజీ చేసుకోవడానికి జాబ్ పోస్టింగ్స్ చేయొచ్చు. అది ఎలా అంటే మనకి నౌకరీలో, షైన్‌లో, మాన్స్టర్‌లో ఏ పోర్టల్ మనకిచ్చినా కూడా లేకపోతే లింక్డ్ఇన్ ఉంది కదా! ఎనీ సోషల్ నెట్‌వర్క్‌లో కూడా మీరేంటి అంటే మీకు కావాల్సిన ఎక్స్‌పీరియన్స్, మీకు కావాల్సిన బడ్జెట్ ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి జస్ట్ కంపెనీ నేమ్ హైడ్ చేసి ఓపెనింగ్స్ ఉన్నాయని పెడితే కూడా మీకు క్యాండిడేట్స్ నుంచి డైరెక్ట్‌గా కాల్స్ ఒస్తాయి. సూటబుల్ క్యాండిడేట్స్‌ని మీరు అలా కూడా తీసుకొని ప్రాసెస్ చేయొచ్చు. సో, యూ హావ్ మెనీ ఆప్షన్స్ ఫర్ రిక్రూట్‌మెంట్. ఇవాళ క్లాస్ ఇంతటితో ఆపేద్దామా? ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి టెక్నాలజీస్ ఎలా ఐడెంటిఫై చేయాలి, టెక్నాలజీస్ అవి చెప్తాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం, రేపు కొంచెం చెప్తే కొంచెం కన్‌ఫ్యూషన్ ఉంటుంది. సో, మిగతా క్లాస్ రేపు కంటిన్యూ చేస్తాను. హ్మ్. ఓకేనామా? నాకు అట్‌లీస్ట్ చాట్‌లో అయినా రిప్లై ఇవ్వండి. రేపు టెక్నాలజీస్, ఆ స్కిల్ సెట్ అవంతా చెప్తాను. మీకు ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయి, ఆ రిక్వైర్మెంట్స్ స్కిల్ సెట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, అవంతా రేపు చెప్తాను. మీకు ఇందులో కోడింగ్ ఉండదు. సారీ. ఇందులో మీకు కోడింగ్ ఉండదమ్మా. జస్ట్ ఏంటి అంటే ఒక్కొక్క టెక్నాలజీకి ఏం స్కిల్ సెట్ ఉంటుంది. ఒక 3, 4 టెక్నాలజీస్ అంటే జావా డెవలపర్‌కి ఏం స్కిల్ సెట్ ఒక 4, 5 టెక్నాలజీస్ ఉంటాయి. అవి బ్లైండ్‌గా గుర్తుపెట్టుకుంటే చాలు. అవి ఎందుకు గుర్తుపెట్టుకోవాలో కూడా నేను రేపు క్లాస్‌లో చెప్తాను. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? అంతా క్లియర్‌గా ఉందా? థాంక్ యూ మా రాధిక. చెన్నకేశవులు. ఓకే మా. శ్రీలక్ష్మి. ఓకే. ఓకే మా. ఓకే. ఇప్పటికైతే క్లియర్‌గా ఉంది కదమ్మా చెప్పిందంతా? ఓకే దెన్ అయితే క్లాస్ స్టాప్ చేస్తాను. సో, రేపు క్లాస్ జాయిన్ అవ్వండి. ఐల్ జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ యూ హౌ టు ఫైండ్ టెక్నాలజీస్. దేనికి ఏ టెక్నాలజీ వస్తుంది.
అది ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి అవంతా రేపటి క్లాస్లో చెప్తాను. మీకు రేపు క్లాస్లో స్టార్ట్ చేస్తే టెక్నాలజీస్ కొంచెం ఈజీ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.